హలో అందరికీ, ఈరోజు నెయ్యి కరగబెడుతున్నాను. ఈ వెన్న వచ్చేసి నేను 20 డేస్ నేను పెరుగు మీద మీగడ తీసి పెడితే ఆ 20 డేస్కి వచ్చిన వెన్న ఇంత కలెక్ట్ అయిందనమాట. మధ్య మధ్యలో ఆ మీగడ మా వాళ్ళు కొంచెం తినడం కూడా చేశారు. తిన్న తర్వాత కూడా నాకు ఇంత వచ్చిందనమాట. ఇందులో కొంచెం తీసి పెడుతున్నాను, ఎందుకంటే మా పాపకి వెన్న అంటే చాలా ఇష్టము. డైలీ అడుగుతూ ఉంటుంది, మక్కన్ చేసావా అనేసి. అంటే ఆమెకి అందరు హిందీ ఫ్రెండ్స్ ఉండడం వల్ల కొంచెం తెలుగు వర్డ్స్ కంటే హిందీ వర్డ్స్ ఎక్కువ వాడుతూ ఉంటుంది. అందుకని ఆమెకు కొంచెం తీసి పెట్టాను, దోశలు వేయడానికి కానీ రోటీస్తో, లేదంటే ఆమె ఉత్తగా కూడా తినేస్తుంది అనమాట. ఇంకా నెయ్యిని ఇలా బాగా ఎర్రగా కాంచుకున్న తర్వాత మేమైతే తమలపాకు వేస్తాము. ఈ తమలపాకు వేస్తే ఏమవుతుందంటే ఈ నెయ్యి అనేది అందులో ఇంకా ఏమన్నా బ్యాడ్ స్మెల్ అలా ఉంటే వెళ్ళిపోయి నెయ్యి మంచి సువాసన వస్తుంది అనమాట. ఇప్పుడు నా దగ్గర తమలపాకు లేదు, అందుకే కరివేపాకు వేసాను. మీరేం వేస్తారు ఇలా నెయ్యి కరిగించినప్పుడు? కామెంట్ చేయండి. నేను జనరల్గా మా పిల్లలకి చాలా వరకు నెయ్యి వేసే చేస్తాను, దోశ, చపాతీ, కూరలు ఇలాగా